భారత ప్రధాని నరేంద్ర మోదీకి విదేశీ పర్యటనలో అరుదైన గౌరవం. మోదీ విశిష్ట రాజనీతిజ్ఞతకు, నాయకత్వానికి గుర్తింపుగా ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా చేతుల మీదుగా సత్కారం. ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా అవార్డు ప్రదానం. పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితం ఇచ్చిన ప్రధాని. కుప్పంలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. టాటా సంస్థ సహకారంతో రాష్ట్రంలోనే తొలి నెర్వ్ సెంటర్ ఏర్పాటు. ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ నిరంతర పర్యవేక్షణ. మదురైలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు. పవన్పై కేసు నమోదును మురుగన్పై దాడిగా భావిస్తామన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. తమిళనాడు బీజేపీ రాష్ట్ర నేత అన్నమలైకి అండగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారన్న మాధవ్. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమని మాధవ్ జోషి. వరంగల్ కాంగ్రెస్లో ముదిరిన వర్కపోరు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ మురళి భేటీ. మంత్రిగా తాను తప్పు చేయలేదన్న సురేఖ. వలస ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కొండా మురళి. జిల్లా రాజకీయ పరిణామాలపై హైకమాండ్కు నివేదిక సమర్పణ. లిక్కర్ కేసులో 3వ రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జైలు నుంచి తరలిస్తుండగా నేను తప్పు చేయలేదు అంటూ కేకలు పెట్టిన చెవిరెడ్డి. తనపై అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపణ. లిక్కర్ స్కామ్ నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు. ఇద్దరు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు. నిన్న జైలు నుంచి విడుదలైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వైసీపీ అధినేత జగన్తో భేటీ అయిన వంశీ కష్టకాలంలో అండగా నిలిచినందుకు అధినేతకు కృతజ్ఞతలు. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్. తన అరెస్టుపై వస్తున్న వార్తలను ఖండించిన మాజీ మంత్రి పేర్ని నాని. ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారో చూస్తానంటూ వ్యాఖ్య. దమ్ముంటే అరెస్టు చేయాలని ప్రభుత్వానికి నాని బహిరంగ సవాల్. ఇదంతా ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని ఆరోపణ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన బిగ్ బిల్పై తీవ్ర వివాదం. బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీల కోతే మస్క్ ఆగ్రహానికి ప్రధాన కారణం. సనత్ నగర్లో పేలిన ఫ్రిడ్జ్. ఇంట్లో ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఇంట్లోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే తలసాని.